దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం ఈ సమయంలో చదువుకుందాం. చూడండి, నిర్గమకాండము 40వ అధ్యాయం. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం కూడా చదువుదాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. చాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ సమయంలో నీ ప్రజలకు మీరే సమీపించుదురుగాక. మీ ప్రజలతో మీ సహవాసము, మీ సన్నిధి, మీ ప్రసన్నత, నీ మహిమ నీ బిడ్డలందరినీ నింపుదువుగాక. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం లేఖన భాగాలను మనం చూస్తే అంశము ప్రభువు మనకు ఎలాగున్నాడంటే సమీపంగా ఉన్నవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎలాగున్నాడు చెప్పండి? ప్రభు మనకు సమీపముగా ఉన్న అలా కనబడుతున్నాడు. చూడండి, అది 34-35 వచనాల్లో కూడా చూస్తే మనకు ఇక్కడ కనబడుద్ది. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారము కమ్ముకొనగా మందిరము నిండెను. ఇక్కడ చూడండి, ఒకటి ఏంటంటే చెప్పండి, మేఘము 3 రకాల గుర్తుగా ఉంటుంది. మేఘము దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. మేఘం దేనికి గుర్తుగా ఉంది చెప్పండి? దేవుని సన్నిధి, తన ప్రజలకు దగ్గరగా ఉన్న అనుబంధం కనబడుతుంది మేఘం. రెండవది మనం చూస్తే మేఘము వారు వెళ్ళే ప్రయాణాల్లో వారిని కాపాడేదిగా ఉన్నది. వారు వెళ్తున్న మార్గాల్లో ఇశ్రాయేలు ప్రజలు, లక్షల ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరాక అనేక ఆపదలు వచ్చాయి, అనేక శ్రమలు కలిగాయి, అనేక సమస్యలు వచ్చాయి, అనేక శోధనలు వచ్చాయి, అనేక ఇబ్బందులు వచ్చాయి. ఆ ప్రయాణంలో వారిని కాపాడింది ఆ మేఘం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో కూడా మనకు ఎన్నో పరిస్థితులు లోకంలో కలుగుతాయి. కాపాడేవాడు మన దేవుడై ఉంటున్నాడు. నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండవది చూస్తే ఆ మేఘం దేనికి గుర్తంటే వారిని ప్రయాణాల్లో వారిని కాపాడేదిగా ఉంది. వారు వెళ్తున్న ప్రయాణాల్లో, వారు వెళ్తున్న మార్గాల్లో, వారు వెళ్తున్న త్రోవలో వారిని ఏం చేస్తుంది చెప్పండి? శత్రువు వారికి సమీపించిన, మరణ భయాలు వారిని సమీపించిన ఆ పరిస్థితుల్లో ఈ మేఘము వారిని కాపాడుతుంది. రెండవది ఇంకోటి చూద్దాం. చూడండి, మేఘము ఇంకా దేని గుర్తు అంటే పరిశుద్ధాత్మ కూడా గుర్తుగా మనం పోల్చుకోవచ్చు. పరిశుద్ధాత్మ సన్నిధికి కూడా ఏంటంటే చెప్పండి, మేఘము గుర్తుగా ఉంది. ఈ 3 ఈరోజు మనం చూద్దాం. చూడండి, ఒకటి మేఘాన్ని గురించి చూద్దాం. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయం. మేఘము ఎలాగ వారిని కాపాడింది, మేఘము వారిని ఎలాగ భద్రపరిచింది, మేఘము వారి జీవితాల్లో ఎదురైన ఆ కష్టాలు, ఆ భయాలు, ఆ పరిస్థితులు ఎలాగ ఎదుర్కొన్నారు వాళ్ళు. చూడండి, మేఘాన్ని గురించి చూద్దాం. 14వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాం. అయితే వేకువజామున అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడి పడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పి. ఈ మేఘం ఏంటి చెప్పండి? యెహోవా అగ్ని మేఘము చేత స్తంభం మీద ఐగుప్తుల దండు వైపు చూచిరి. ఈ ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలు బహుగా భయపెట్టిన దండుగా కనబడుతుంది. ఎవరు? ఈ ఐగుప్తు ప్రజలు. ఎలాగా? ఐగుప్తు యొక్క సైన్యము, ఐగుప్తు యొక్క రథాలు, ఐగుప్తు యొక్క రాజు కూడా, ఫరో కూడా ఇశ్రాయేలు ప్రజలను బహు భయంగా పెట్టి చివరికి వారికి లొంగిపోదామన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ దేవుడు వారితో ఉండి వారితో సహవాసం చేసి వారికి ముందుగా సముద్రంలో మార్గంలో దారి తీసిన వాడు దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీకు చెప్పవలసిన పాయింట్ ఏంటంటే, మేఘము వారిని ఏ శత్రువు చేత వారు భయపడ్డారో, ఏ మరణం చేత వారు భయపడ్డారో, ఏ శత్రువును చూసి వారు వణికారో ఆ శత్రువుని వణికించింది ఈ మేఘం. అర్థమైంది నా పాయింట్?
ఏ శత్రువు చూసి వారు భయపడ్డారో, ఏ సైన్యాన్ని చూసి వారు వణికిపోయారో, ఏ పరిస్థితులు చూసి వారు భయపడి చనిపోదాం అనుకున్నారో, ఇశ్రాయేలు ప్రజలను మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చారా అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ మేఘము ఎక్కడ ఎవరి మధ్యలో చెప్పండి, ఇక్కడ ఇశ్రాయేలుకును అలాగా ఐగుప్తులకు మధ్యగా వచ్చింది. ఈ అధ్యాయం మనం చదువుకుంటే ఇశ్రాయేలుకును ఐగుప్తులకు మధ్యగా వచ్చిన మేఘం అన్నమాట. ఈ మేఘమే చెప్పాను మీకు, ఏం చెప్పండి, కాపాడేదిగాను ప్రయాణంలోను భద్రపరిచేదిగా ఉంటుంది ఈ మేఘం. హల్లెలూయా. ఈ సంవత్సరం ఈ మేఘమే మనల్ని కాపాడును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏ పరిస్థితులకు భయపడి, ఈరోజు నేను చెప్పవలసిన వాక్యం మొదటి పాయింట్ చూస్తే, నువ్వు ఏ సమస్యలకైతే భయపడుతున్నావో, ఏ పరిస్థితులను చూసి భయపడుతున్నావో, ఏ ఆపదలను చూసి భయపడుతున్నావో, ఏ నిన్ను భయపెడుతున్నాయో ఆ భయాలన్నింటిలోంచి నా ప్రభు మిమ్మల్ని కాపాడును గాక. ఈ గత వారంలో నేను ఒక 2 గ్రూప్ కూడికలు చెప్పాను, కానీ సంఘంలో చెప్పలే. ఈ వారం జరిగిన నేను విన్న సాక్ష్యం ఏంటిదంటే, శ్రీరామ్ నగర్లో వారం మంగళవారం పెడతా ఉన్నాను. ఒక వ్యక్తికి ప్రార్థన చేశాను ఫోన్లో, అక్కడ వచ్చిన వాళ్ళకి కాదు, అక్కడికి వచ్చిన ఒక వ్యక్తికి ఒక ఆమె ఫోన్లో ప్రార్థన చేయమంటే, అన్న ఏందమ్మ సమస్య, ఆయనకంటే భయపడుతున్నాడు శత్రువు చేత. ఒక ఎక్కడికి వెళ్ళారంటే, వాళ్ళ బంధువులు చనిపోయారంట. వాళ్ళ బంధువులు చనిపోతే ఆ చనిపోయిన కాడికి అదే ఆత్మ ఈయనను వచ్చి ఆవరించేసి భయం 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 ఆయనని ఆవరించేసింది. ఎవరిని చెప్పండి, ఎవరిని? ఒక వ్యక్తిని. ఆ మరణ భయం ఆయన ఏం చేసింది చెప్పండి, భయం భయం వణికించేసింది అనమాట. చాలా వణికేశారు. ఎవరు? ఆ మనిషి. ఎప్పుడైతే ఆ భయం వణుకుతూ ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే వణుకుతూ ఉన్నాడో, ఎప్పుడైతే ఆ సమస్యలు భయపడుతున్నాడో, ఒకసారి ఫోన్లో ప్రార్థన చేసిన, అయ్యా మరి నువ్వు చర్చికి వెళ్ళాలి, మందిరానికి వెళ్తే దేవుడు కృప చూపుతాడు అని చెప్పి, అయ్యా ఇప్పుడు ఈ సమయంలో ప్రార్థన చేస్తానని చెప్పి ఆ ఫోన్లో అతనికి ప్రార్థన చేశాను. ఆ మరణ భయంతో వణుకుతున్న ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన విడుదల చేశాడు. హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఏం చెప్పండి, భయపడుతున్న మనిషిని, శత్రువుకు భయపడుతున్న మనిషిని, మరణ భయాన్ని, ఆ వణికించిన ఆ సమస్యను దేవుడే విడుదల చేశాడు. దేని ద్వారా చెప్పండి? ప్రార్థన ద్వారా. ఇక్కడ ఈరోజు నీకు చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే, ఏ శత్రువుకు, ఏ పరిస్థితులకు, ఏ సమస్యలకు, ఏ ఇబ్బందులకు నువ్వు భయపడుతున్నావో, ఆ భయాల నుండి ఈ మేఘం నిన్ను కాపాడేదిగా ఉంటది. ఈరోజు రకరకాల పరిస్థితులకు, రకరకాల సమస్యలకు మనం భయపడుతుంటాం, రకరకాల ఇబ్బందులకు భయపడుతూ ఉంటాం. ఒకరోజు ఒక సేవకుడు అంట ఒక ప్రాంతంలో సేవ చేస్తా ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో అక్కడ సేవ ఉండకుండా నేను ఇక్కడి నుంచి పంపించేస్తామని ఆ ఊరోళ్ళు కొంతమంది వచ్చి ఆ సేవకుని చాలా భయంకరంగా కొట్టారంట, చాలా ఘోరంగా కొట్టారంట. ఈ ప్రాంతంలో నువ్వు సేవ చేయొద్దు, ఈ ప్రాంతంలో సేవ నడివద్దని ఆ సేవకుని చాలా ఘోరంగా కొట్టి ఇక్కడ ఉండకూడదని ఎవరైతే ఆయన కొట్టారో ఒక్క నెల లోపల ఎవరైతే ముగ్గురు కొట్టారంట, ఆ ముగ్గురు భూమి మీద లేకుండా ఈ రోజు లేరంట వాళ్ళ అసలుకి. ఎవరైతే ఆ సేవకుని కొట్టారో, ఎవరైతే ఆ సేవకుని ఇబ్బంది పెట్టారో, ఆ ఊరు వాళ్ళందరూ వణికారంట. అమ్మో, ఆ సేవకుని కొట్టినందుకే వీళ్ళు చనిపోయారు. ఎవరు పక్షంగా ఉన్నాడు దేవుడు? సేవకుని పక్షంగా. అలాగే ఒక మాంత్రికుడు వచ్చే నెల రోజుల్లో నీకు గత్తరపడి ఏమంటారు ఊర్లో, ఏమంటారు చెప్పండి, నీకు గత్తరు లేపుతా, నేను ఒక్క నెల రోజులు నేను ఇక్కడ ఉండకుండా నేను చేస్తానని ఒక మాంత్రికుడు వణికిచ్చాడంట, చెప్పాడు. ఇంటికి వచ్చి అరే అని పాస్టర్ని కూడా అరే అనుకుంటా మాట్లాడాడంట. ఆ సేవకుడు నాడు దినం నేను ఆ సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు, నేను గత్తరు ఇక్కడ నిలవకుండా నేను చేస్తానని ఆ సేవకుడితో చెప్పినప్పుడు, సరే ఈ సేవకుడు కూడా దేవుని సన్నిధిలో ఎక్కువ గంటలు ప్రభుత్వ ప్రార్థన చేస్తా ఉన్న సమయంలో దేవుని మహాద్భుత కృప, ఎవరైతే నిలబడకుండా చేస్తున్నా వాడు నిలవకుండా ఆ ప్రాంతం నిలవకుండా చేసినాడు దేవుడు. ఇక్కడ చూడండి, శత్రువు యొక్క సైన్యము, ఇక్కడ చూడండి, యెహోవా వారి పక్షంగా ఏం చేస్తున్నాడు? కింద మాటలు చూసాం. శత్రువు ఏమంటున్నాడు చెప్పండి? ఎవరు చూసి భయపడ్డాడు? ఇశ్రాయేలు ప్రజలను చూసి భయపడలేదు, లక్షల ప్రజలను చూసి శత్రువు భయపడలేదు. కానీ ఎవరు చూసి భయపడి చెప్పండి? మేఘాన్ని చూసి. మేఘము వారి పక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే మనం లేఖన భాగాల్లో, అయితే వేకుజామున యెహోవా ఆ అగ్ని ఎప్పుడు వచ్చినాడు చెప్పండి? వేకుజామున. ఎప్పుడు చెప్పండి? తెల్లవారుజామున. అందుకే మనం ఉదయకాలం ప్రతిరోజు కూడా ఉదయం 5 నుంచి 6 వరకు కొంతమంది దాదాపు 10 మంది దాకా అవుతున్నాం, దగ్గర అందరూ ప్రార్థన చేస్తున్నాం జూమ్లో. ప్రభువా మా దేశాన్ని కాపాడు, మా ప్రాంతాలను కాపాడు, అనేక ప్రజలు మీరు కనికరించు, విడిపించమని ఉదయకాల ప్రార్థన శత్రువుల నుంచి కూడా కాపాడేదిగా ఉంటుంది. ఇంకోటి చెప్పాలన్నా, యేసు ప్రభు శిష్యులు రాత్రి అంతా కూడా భయపడుతూ ఉన్నప్పుడు, ఓడలో కూడా మునిగిపోతున్నప్పుడు తెల్లవారుజామునే యేసు ప్రభు వచ్చాడు అక్కడికి. 4వ జామున ఎప్పుడు వచ్చాడు చెప్పండి? వాళ్ళు భయపడుతున్న సమయాల్లో, వారు వణుకుతున్న సమయాల్లో, మరణం చుట్టుకున్న పరిస్థితుల్లో వారి భయాల నుండి తప్పించిండు ఎవరో యేసు అక్కడికి వచ్చాడు, ఆ ఓడలకు వచ్చాడు. ఈరోజు నీ స్థితి కూడా ఉదయకాల ప్రార్థన ఎంతో శక్తివంతమైనది అని చెప్పుటకు సేవకుడిగా. ఇక్కడ చెప్పండి, శత్రువు ఎప్పుడు వణికాడు?
ఏ ఇంట్లో అయితే ఉదయకాల ప్రార్థన ఉంటుందో, ఏ ఇంట్లో అయితే దేవునితో సమయం గడుపుతారో, ఆ ఇంటికి వచ్చే సమస్యలు కావచ్చు, ఆ ఇంట్లో పెడుతున్న పరిస్థితులు కావచ్చు, వాటన్నిటిలోంచి దేవుని యొక్క భద్రతే కాదు, దేవుని కాపుదలే కాదు, నువ్వు భయపడుతున్న సమస్యలన్నింటిలోంచి ప్రభువే మిమ్మల్ని కాపాడును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ మేఘాన్ని గురించి మనం చూస్తే, ఈ మేఘం ఏం చెప్తుంది చెప్పండి మనకి? శత్రువు నుండి, మరణ భయాల నుండి, ఆపదల నుండి, పరిస్థితుల నుండి కాపాడే మేఘంగా ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, మనం కొంతమంది ఉన్నాం, కానీ ఆ రోజు ఎన్ని ప్రజలు చెప్పండి? కొన్ని లక్షల ప్రజలు. దాదాపు బైబిల్ చరిత్రకారులు అంటారు 20 నుంచి 30 లక్షల జనాంగం అంటారు బైబిల్ చరిత్రకారులు. అంటే అన్ని లక్షల ప్రజలను ప్రయాణంలోనూ ఏ శత్రువు నుంచి, ప్రతి పరిస్థితుల నుంచి కాపాడింది ఈ మేఘమే. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు ఆ ప్రజలతో నడిచాడు. ఈ రోజు కూడా అదే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. అదే దేవుని మనం ఆరాధిస్తున్నాం, అదే దేవుని మనం పూజిస్తున్నాం. ఆ దేవుడే నీకు వచ్చే సమస్యల నుంచి, ఈ లోకంలో కలుగుతున్న ఏ పరిస్థితుల నుంచి కూడా ఆ మేఘం నేను ఏం చేస్తుందంటే కాపాడేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మేఘము ఏం చెప్పండి? ఈ మేఘం మనకు సమీపముగా ఉంటుంది, మన పక్షంగా యుద్ధము చేసేదిగా ఉంటుంది, మనం భయపెడుతున్న శత్రువును కూడా వరికిచ్చేదిగా ఉంటుంది ఈ మేఘం. హల్లెలూయా. చెప్పాను. ఇంకో 2వ పాయింట్లో మనం చూడండి. నిర్గమకాండము ఇంకొక అధ్యాయం కూడా చూద్దాం. 2వది ఏంటి చెప్పండి? మనం చదువుకున్నాక 40వ అధ్యాయంలో గుడారం గురించి 2వది చెప్పండి. మొదటిది మేఘము, 2వది గుడారం, ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారానికి గుర్తు ఏంటిదంటే దేవుణ్ణి ప్రత్యక్షపరిచే గుడారం. ఈ గుడారం పేరు ఏంటి చెప్పండి? ఎవరిని ప్రత్యక్షపరిస్తే చెప్పండి? దేవుని ప్రత్యక్షపరిచే గుడారం. దేవుడు చెప్పిన నమూనా ఆ ప్రకారం ప్రత్యక్ష గుడారాన్ని దైవజనుడైన మోషే కడతాడు. లోకంలో ఉన్న ఇంజనీర్ ఈ మోషే లాంటివి అంటే మంచి టెక్నాలజీ, తెలివి కలిగిన వాడు, చాలా జ్ఞానవంతుడు. తన జ్ఞానాన్ని బట్టి, తన తెలివిని బట్టి ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టలే. దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారము ఆ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఆ నిర్మాణం అన్ని కొలతలు కూడా ఎవరు చెప్పాడు చెప్పండి? మోషేకు చెప్తాడు. ఈ ప్రత్యక్ష గుడారం దేనికి సూచనగా ఉందంటే ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. ఈరోజు ఆ గుడారం ఎవరంటే నువ్వు నేనే. ఎవరు చెప్పండి? ఎవరు? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము ఒక స్థలంలోనే ఉండేది. ఈరోజు ఈ ప్రత్యక్ష గుడారం అంటే మనమే దేవునికి ఏమై ఉన్నాము? అవునా కదా? మనం దేవునికి ఏమై ఉన్నాం? ఆలయమును. ఈ ఆలయంలో ఆ రోజు ఆలయంలో ఎవరు వచ్చేవాళ్ళు? దేవుడు వచ్చేవాడు. అవునా? ప్రత్యక్ష గుడారంలో ఎవరు వచ్చారు? దేవుని ఆత్మ, ఆ ప్రసన్నత, ఆ మహిమ, ఆ మేఘము ఆ ప్రత్యక్ష గుడారాన్ని కమ్ముకునేది. ఈరోజు అదే మహిమ మిమ్మల్ని కమ్ముకొనుడు గాక, అదే ప్రసన్నత మిమ్మల్ని కమ్ముకొను గాక. ఆ మహిమ ఎప్పుడు కమ్ముకుంది మోషే అంటే, రాత్రి మొగలు మోషే ఎవరితో గడిపాడు? ఎక్కువ సమయం ఎవరు దేవునితో గడుపుతారో ఆ మహిమ వారిని కమ్ముకుంటుంది. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఈ ప్రత్యక్ష గుడారానికి కొన్ని మాటలు మీకు చెప్తాను. దేవుని యొక్క ఉద్దేశాలను బయలుపరిచేదిగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు ఏవైతున్నాయో, దేవుని యొక్క ఆలోచన ఏదైతుందో, దేవుని యొక్క సంకల్పం ఏదైతుందో అది బయలుపరిచేదిగా ఈ ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఇంకా 3వ చూస్తే దేవుని యొక్క చిత్తాన్ని కూడా ఈ ప్రత్యక్ష గుడారము తెలియజేస్తుంది. హల్లెలూయా. ఎవరు ఇప్పుడు మనలో ఏం జరగాల? దేవుని ఉద్దేశాలు బయలుపరచబడాలి, అలాగే దేవుని చిత్తం కూడా మనలోంచే నెరవేరాలి. అవునా కదా? ఇక్కడ చూద్దాం. దీనిలో ప్రత్యక్ష గుడారం గురించి 2 మాటలు చెప్తా. ఈ గుడారంలో దేవుని నివాసం ఉండాలంటే, దేవుని సన్నిధి ఉండాలంటే, దేవుడు దిగి రావాలంటే నీలోకి, దేవుని యొక్క మహిమ నీలోకి ఆవరించబడాలంటే, దేవుని సన్నిధిలో నువ్వు నింపబడాలంటే ఆ ప్రత్యక్ష గుడారానికి ఆ గుడారం కూడా చూద్దాం. చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వాక్యం చూద్దాం. చూడండి. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదు. గుడారంలో ఏముండాలని చెప్పండి? గుడారం అనగా ఎవరని చెప్పాను? మనమే. ఈ గుడారం ఎవరు చెప్పండి? మనమే. ఈరోజు మనందరూ కూడా దేవునికి గుడారములుగా, దేవునికి ఆలయములుగా మనందరం మారుదుముగాక. ఇక్కడ చూడండి, ఈ గుడారం అంటున్నాడు. ఏం చూడండి 23వ వచనం, నువ్వు సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారంలో దుర్మార్గము దూరముగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందాలని కోరుకుంటున్న దేవుడు. హల్లెలూయా. ఏం పొందుకోవాలి? గుడారంలో ఏం కలగాలంట? అభివృద్ధి. ఈ అభివృద్ధి పొందుకోవాలంటే ఎవరి వైపు తిరగాలంటున్నాడు? సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల అంటున్నాడు. సర్వశక్తుడు గత వారం చెప్పాను, అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచేవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఏంటంట? నీకు అసాధ్యం, నీ జీవితంలో ఏవైతే అసాధ్యముగా ఉన్నాయో, ఏ పరిస్థితులు అయితే అసాధ్యముగా ఉన్నాయో, ఏవైతే కావనుకుంటున్నావో అవి సాధ్యపరిచేవాడు సర్వశక్తి కలిగిన దేవుడు.
హల్లెలూయా. ఇప్పుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుని వైపు నువ్వు ఏం చేయాలా? నువ్వు తిరగడమే కాదు, ఆ గుడారంలో ఏముండాలని చెప్పండి? దుర్మార్గతను తొలగాలి. అంటే నువ్వు అభివృద్ధి పొందాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆ అభివృద్ధిలో కలగాలంటే ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, ఒక యవనస్తుని చూపిస్తాను. హల్లెలూయా. ఒక వ్యక్తి, ఒకరోజు నేను ఈ వారం సేవకుల కూడికి వెళ్తే అక్కడికి ఒక సేవకుడు చాలా చక్కటి వాక్యం చెప్పాడు. అయితే ఒక విశ్వాసి గురించి చెప్పాడు. చాలా బీద స్థితిలో ఉన్న ఆమె, ఒక చిన్న ఒక 20 సంవత్సరాల క్రితం సంఘం, 20 పైన ఉండొచ్చు, ఆమె ఒకే సంఘంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. నేను చూశాను, ఆ ఇంటికి వెళ్ళాను. అయితే ఆ కుటుంబంలో కూడా నేను భోజనం చేశాను అనమాట. జయరాజయ్య గారు వస్తే భోజనం కూడా ఇంట్లో నేను చేశాను. అయితే వాళ్ళు చెప్పిన ఆ సేవకుడు ఆమె గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆమె ఏమీ లేని పరిస్థితిలో దేవుని మందిరానికి వచ్చిందంట. అయితే 700 ఆమెకు జాబ్ జీతం ఉంటే, ఆ జాబ్, అమ్మ నువ్వు మిషన్ కుడతావు కదా, ఆ మిషన్ కుట్టమ్మా, మిషన్ సొంతంగా పెట్టుకో, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడని ఆ సేవకుడు ఒక సలహా ఇస్తే తన ఉద్యోగాన్ని వదిలేసి చిన్న మిషన్ కుడుతూ దాన్ని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే, తర్వాత దేవుడు అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి పరిచి ఒక్కొక్క మిషను, ఆ మిషన్ కాకుండా పెద్ద మిషన్లు, ఒక్కొక్క మిషను 10 లక్షలు పెట్టి కొన్నారండి. 7 మిషన్లు, దాదాపుగా 1 కోటి రూపాయలు ఏం కొన్నారు చెప్పండి? ఆ మిషన్లో పెట్టారు. ఆ ఉద్యోగం ఎంతమంది అభివృద్ధి చేసినట్టే, ఒక 15 మంది ఉద్యోగస్తులు ఆ కంపెనీలో డ్యూటీ చేస్తున్నారండి ఈరోజు. హల్లెలూయా. ఆ సేవకుడు చెప్పిన సాక్ష్యం ముందు ఏముంది, అలాగా అభివృద్ధి ఏముందా? కానీ దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తా ఉందో, తను చేస్తున్న చేతి పనులు దేవుడు అంచెలంచెలుగా దేవుడు దీవించడం మొదలు పెడితే, అభివృద్ధి చేయడం మొదలు పెడితే, ఆ కుటుంబంలో దేవునితో సావాసం ఎక్కువగా పెరిగితే ఎంత అభివృద్ధి ఆ కుటుంబాన్ని ఏం చేశాడు దేవుడు చెప్పండి? ఆ ఇల్లు కూడా చూసాను, చాలా పెద్ద బిల్డింగ్, 1 కోటి రూపాయలు ఉండొచ్చు ఆ ఇల్లు కూడా నాకు తెలిసి. అంత దేవుడు అంతగా అభివృద్ధి పరిచాడు. ఆ సేవకుడు చెప్పాడు, ఏం చెప్పాడంటే, ఒక కారు కొందాం అనుకున్నాను, ఆ కారు సమయంలో వాళ్ళే ఇంటిలో వచ్చి వెళ్తాం పాస్టర్ గారు అని వెళ్ళి ఆ కారు మొత్తం కూడా వీళ్ళే డబ్బులు పెట్టి కొనిచ్చారంట ఆ పాస్టర్ గారికి. అంటే ఎంతగా దేవుని చేత ఆశీర్వదించబడితే, దేవుని చేత దీవించబడితే అంతగా వాళ్ళు త్యాగంలోకి వస్తారు. అవునా కాదా? వాళ్ళ ఆ ఇల్లు ఎలాగుంది, వాళ్ళ కంపెనీ ఎలాగుంది, అలా దేవుడు అభివృద్ధి పరిచాడు. చూడండి, మన గుడారాలు కూడా దేవుని చేత ఆశీర్వదించబడును గాక. నీ గుడారము దేవుని చేత వర్ధిల్లాలన్నా, నీ గుడారము దేవుని చేత ఆశీర్వదించబడాలన్నా, నీలో దేవునికి ఒక ప్రత్యేకంగా దేవుని దృష్టి నీ మీద కలుగుతుంది. ఒక వ్యక్తిని మీకు చూపిస్తారు చూడండి. యోసేపు ఆదికాండం 39వ అధ్యాయంలో ఒక వ్యక్తి మీద, అతని పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తము అతని పట్ల ఉంది. చూడండి 39వ అధ్యాయం చూస్తే, ఈ అధ్యాయంలో మనం చాలాసార్లు చదువుకున్నాం, ఇంకొక కోణంలో చెప్తాను. అయితే యోసేపు గురించి మనం అనేక సార్లు చదువు. ఇతను ఒక ఇంటిలో ఏం అయ్యాడు చెప్పండి? ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. ఆ ఇంట్లో అతను వెళ్తున్న సమయాలు, అతను చేస్తున్న పనులన్నీ కూడా ఏమవుతున్నాయి? వర్ధిల్లుతున్నాయి, ఆశీర్వదించబడుతున్నాయి, దీవించబడుతున్నాయి. అతని యజమానుడు కూడా ఆ పనిని చూశాడు. అవునా కదా? యోసేపు చేసే పనులన్నీ కూడా ఏమయ్యాయి చెప్పండి? వర్ధిల్లుతున్నాయి, ఆశీర్వదించబడుతున్నాయి. అతను ఏది చేసినా అభివృద్ధిలోనికి కలుగుతుంది. కానీ ఆ ఇంట్లో ఉన్న ఒక ఆమె అతని మీద కన్వేసి కారణం ఏంటి చెప్పండి? ఆ మాట మీకు ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో ఈ గుడారం దేవునికి ఏమైంది చెప్పండి? దేవునికి ఒక ఆలయంగా ఉన్నాం కాబట్టి, ఈ ఆలయము ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటే, ఈ దేవుడు ఎందులోకి వస్తుంటే పరిశుద్ధ స్థలంలోకి దేవుడు వస్తాడు. హల్లెలూయా. ఇక్కడ యోసేపు అంతగా వర్ధిల్లడం గల కారణం, యోసేపు అంతగా దీవించబడడం గల కారణం, అతను అంతగా ఆ దేశంలో గొప్ప నాయకుడుగా, ఇంకోటి చెప్పాలంటే యోసేపే లక్షల దేశానికి ఆహారం పెట్టేవాడుగా కాక, తన ఇంటి వారందరూ కూడా ఏం చెప్పండి? కరువులు అతని దగ్గరికే వస్తారు. అవునా కదా? యోసేపు దగ్గరికి వస్తారు. కారణం ఏంటంటే, యోసేపులో ఉన్న పరిశుద్ధత. ఎవరిలో అయితే పరిశుద్ధ జీవితం ఉంటుందో, ఎవరిలో దేవుని కొరకు పవిత్రంగా జీవిస్తారో, వారి కోరికలు, వారి ఇష్టాలు కాకుండా దేవుని ఇష్టానికి ఎవరైతే లోబడతారో, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యోసేపు చూడండి 7వ వచనం, 39 వచనం చూడండి. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశంలో తన ఇంటిలో ఏది ఉన్నదో అతడు ఎరుగడు. ఇక్కడ చూస్తే దేవుడికి ఒక వ్యక్తి భయపడుతున్నాడు ఈ భూమి మీద. దేవుని కనుదృష్టి ఈ వారంలో ఒక గుడికి వెళ్తే ఆయన సేవకుడు అన్నాడు, దేవుని కనుదృష్టి మనుషులందరి మీద ఉంటుంది. ఆయన దృష్టికి ఎవరైతే ఆయన ఇష్టాన్ని చేస్తారో, ఆయన ఇష్టానికి బ్రతుకుతారో, వాళ్ళ ఇష్టానుసారం దేవుని ఇష్టానికి లోబడతారు, మనుషుల ఇష్టానికి కాదు. దేవుని ఇష్టానికి, దేవుని సంతోషపరిచే జీవితం ఆయన కనుదృష్టిలో, నీ క్రియలు, నీ జీవితం, నీ పద్ధతులు దేవునికి ఇష్టంగా ఉంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు.
అని చెప్పాడు. అర్థమైందన్నమాట. నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ఆశీర్వదించబడాలి. ఎవరు చూస్తున్నారు? దేవుని సంతోషపరిచే జీవితం నీకు గాని ఉంటే, దేవుని ఆనందపరిచే జీవితంగా నీకుంటే, దేవుని మహిమపరిచే జీవితంగా ఉంటే, నీ ఇష్టాలు కాకుండా దేవుని ఇష్టానికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో ఈ భూమి మీద నీవు నీ కుటుంబం వర్ధిల్లుతుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యోసేపు తన ఇష్టం చేసుకోలేదు. ఆమె ఒక పక్క ఆమె బలవంతం చేస్తుంది, ఆమె కోరికకు లోబడలేదు, ఆమె ఇష్టానికి లోబడలేదు. ఒకవేళ తను శరీరంగా ఉన్నాడు కదా, తను కూడా యవనస్తుడు, తన యవనస్తుడికి మళ్ళా శోధించబడే ఆ వయస్సు ఉన్నది, అతనికి శోధించబడే వయస్సు ఉన్నప్పటికీ తనలో ఉన్న కోరికలకు లోబడలేదు, తనలో ఉన్న ఇష్టానికి లోబడలేదు, తన ఉద్దేశాలు చేసుకోలేదు. కానీ దేవుని ఇష్టానికే యోసేపు లోబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆమె ఇష్టానికి లోబడలేదు, ఆమెను సంతోషపరచలేదు, తన శరీరాన్ని సంతోషపరచుకోలేదు, తన కోరికలు చంపుకున్నాడు. అలాగే దేవుని ఇష్టానికి లోబడడం వల్ల ఇంకోటి ఏంటంటే సాతాను కూడా సిగ్గుపరిచాడు. ఎవరు? యోసేపు. అవునా కదా? నాలుగోది, దేవుని ఇష్టానికి లోబడడం వల్ల ఆ దేశంలో గొప్ప ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎంతో పరిశుద్ధంగా, దేవుడు కనుదృష్టి నీ మీద ఉంటుంది. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ జీవితం 6 రోజులు ఎలాగ జీవిస్తున్నావో, ఎలాగ నడుచుకుంటున్నావో, ఎలాగ బ్రతుకుతున్నావో అన్ని కూడా దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఆ కనుదృష్టికి నువ్వు లోబడితే, ఆ కనుదృష్టి దేవుని ఇష్టానికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో, దేవుని చిత్తానికి ఎప్పుడైతే లోబడతావో, దేవుని సంతోషపరుస్తావో, దేవుడు నీ ఉద్యోగానికి కాదు, నువ్వు చేస్తున్న బిజినెస్లే కాదు, అన్ని కూడా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. యోసేపును అభివృద్ధి పరిచాడా లేదా? పరిచాడా లేదా? ఎట్లా పరిచాడు? తాను పరిశుద్ధంగా జీవించడం ద్వారా. ప్రత్యక్ష గుడారం దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధతకు సాదృశ్యం. ఏ హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో, ఎవరి జీవితం పరిశుద్ధంగా ఉంటుందో, ఆ పరిశుద్ధ స్థలంలో దేవుడు వస్తాడు. ప్రత్యక్ష గుడారంలో 3 ఉండేవి. ఒకటి ఏంటి చెప్పండి? బయట ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. 3 స్థలాలు ఉండే. ఏంటంటే చెప్పండి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ. దేవుడు దేనిలోకి వచ్చేవాడంటే అతి పరిశుద్ధ స్థలాలకు వచ్చేవాడు. 3 మన శరీరంలో చూస్తే, ఒకటి శరీరము, రెండోది ప్రాణము, ఆత్మ. ఈ 3 పరిశుద్ధ పడితేనే దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తుంది. చూడండి, ఏంటి చెప్పండి? 3 ఏమున్నాయి ఆ రోజు ప్రత్యక్ష గుడారానికి? ఏమున్నాయి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అది చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. తెస్సలోనిక పత్రిక 3 విధాలుగా మనం పరిశుద్ధపరచబడాలి. 3 యేసేపు ఎలాగ పరిశుద్ధంగా జీవించాడో, నీ శరీరం పరిశుద్ధంగా ఉండాలి, నీ ప్రాణం పరిశుద్ధంగా ఉండాలి, అలాగే నీ ఆత్మ పరిశుద్ధంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. చూడండి, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం 23వ వచనం చూడండి. మన దేవుడు ఎలాంటి వాడంట? సమాధానకర్త అయిన దేవుడే పరిశుద్ధపరచునుగాక నీ ఆత్మయు జీవమును. ఇక్కడ చూడండి, ఏంటంటే చెప్పండి? ఏం పరచునుగాక? దేవుడే మిమ్మల్ని సంపూర్ణ పరిశుద్ధపరచునుగాక. 1 ఆత్మ, 2 జీవం అంటే ప్రాణం, 3 శరీరం. ఇక్కడ చూస్తే ఇంట్లో పరిశుద్ధంగా ఉండాలి చెప్పండి. కొరింథీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. కొరింథీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16 చూడండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనం చూద్దాం. పారిపోడి దేహము వెలుపల ఉన్నది, జారతు చేయవాడు మీ దేహము దేవునికి ఆలయం అనుగ్రహింపబడి ఉన్నదని మీరు ఎరుగరా. మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ కొరింథీ సంఘం ఎలా ఉండేదంటే, ఆ రోజుల్లో చుట్టూ కూడా దేవాలయాలు ఉండేవి. ఆ దేవాలయంలో ఏముండేదంటే దేవదాసీలు ఉండేవాళ్ళు. ఆ దేవాలయంలోనే పాపం జరిగేది, దేవాలయంలోనే అపవిత్రత జరిగేది. అట్లాగే యేసు ప్రభు యొక్క మందిరం కూడా ఏమనుకునే వాళ్ళంటే, ఈ దేవుడికి కావాల్సింది ఏం కావాలా? ఆత్మ కదా. ఆత్మ పరిశుద్ధంగా ఉండే చాలు, ఈ శరీరం ఎట్లా జీవించినా పర్వాలేదు, ఈ శరీరం మట్టిలోకి పోద్ది కదా, ఈ శరీరం మట్టిలో పోతే ఎట్లయినా జీవించినా పర్వాలేదు ఈ శరీరంతో, కానీ ఏముండాలా? ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి కదా అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో ఈ కొరింథీ సంఘం. అయితే పౌలు గారు చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నా చెప్పాలా? మీ శరీరమే, మీ దేహమే దేవునికి. మీ ఇష్టానుసారంగా జీవించడం కాదు. మీ ఇష్టానుసారంగా జీవిస్తే మీ శరీరంలో యేసు ప్రభు ఉండడు. మీ దేవాలయంలో దేవునికి ఒక ఆలయంలో ఏముండాలా? పరిశుద్ధత ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఏమన్నా చెప్పండి? మీ పరిశుద్ధతకు
ఆలయమై మీరు ఉన్నారు కదా అని అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు చెప్పండి? ఆ రోజులు వాళ్ళు అనుకునేవాళ్ళు, కొరింథీ సంఘం అంతా అనుకునేవాళ్ళు, అంత చుట్టుపక్కల దేవాలయాలు ఉండేవి, ఆ దేవదాసులు పాపం ఆ దేవాలయాలు చేసేవాళ్ళు పాపం. ఈ యేసు ప్రభు మందిరం అప్పుడే కొత్తగా నమ్ముతున్న ఆ జనాంగం అనుకునేవాళ్ళు మన శరీరంతో ఏం చేసినా పర్వాలే, కానీ ఆత్మగా దేవునికి కావాల్సింది అనుకునేవాళ్ళు. కానీ దేవుడు మాత్రం ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? శరీరం పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, ప్రాణం, మూడిట్లో కూడా దేవుడు పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఎవరు పరిశుద్ధంగా ఈ భూమి మీద జీవిస్తారో దేవుని కొరకు, వారి కుటుంబాలు, వారి గుడారాలు, వారి ఇండ్లు, వారు చేస్తున్న పనులన్నీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. దేవుడు వారు చేస్తున్న వ్యవసాయం అభివృద్ధి కారణం ఏంటి? అతని ఉద్యోగంలో అతని అంతా కూడా ఆశీర్వాదానికి గల కారణం, వర్ధిల్లడానికి కారణం ఏంటంటే అతని జీవితం ఎలా ఉంది చెప్పండి? పక్కన ఆమెను బలవంతం చేస్తున్నా, పక్కన ఆమెను లోపరుచుకోవాలని చూస్తున్నా, ఆమె కోరికలు కానీ ఆమె ఇష్టాలు కానీ యోసేపు లోబడలేదు. జాగ్రత్తం అంటే అదే అనమాట. ఆ లోబడలు ఏమాత్రం కూడా లోబడలేదు తన ఉద్యోగంలో, తను చేస్తున్న పనిలో. ఇంకోటి చెప్పాలా, ఒకవేళ ఆమెకి ఆయన లోబడితే ఆ ఇంట్లో గొప్ప ఉద్యోగంలో ఉంచేది ఆమె. ఇంకా ఎందుకు? ఆ ఇంటికి యజమానురాలు కదా, ఆయన మొత్తం అధిపతి కదా ఆమె. కానీ ఆమెతో కూడా ఆ పాపం చేస్తుంటే ఎంతో ఉన్నతమైన స్థానంలో ఆమె ఉంచేదేమో, కానీ అంతకన్నా ఉన్నతమైన స్థానంలో యోసేపును దేవుడు పెట్టాడు. ఆ ఉద్యోగంలో ఆమె పెట్టేదేమో, కానీ దేవుడు దేశంలో, ఐగుప్తు దేశం మొత్తంలో పెట్టాడు. దేవుడు తీసుకుపోయి ఒక పరిశుద్ధుని అందరికి కనబడేటట్టుగా పెడతాడు దేవుడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ చూడండి ఏమంటాడు? మీ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరగరా అంటున్నాడు. మీకు ఒక మాట చెప్తే, యోసేపు లాగా ఒక స్త్రీ, ఒక యవన బిడ్డ ఎప్పుడు దేవుని మందిరానికి వస్తూ ఉండేదంట. చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్ కాంచి కూడా వాళ్ళ అమ్మ నాన్న క్రైస్తవులు కాబట్టి దేవుని మందిరానికి వెళ్తూ ఉండేదంట. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఆ దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు కొంచెం పెద్ద వయసు, యవన దశ, అలాగే కాలేజ్, ఆ వయసుకు వచ్చేకల్లా దేవుని మందిరం మీద ఆసక్తి, ప్రార్థన ఇవన్నీ తగ్గిపోయినాయి. ఇవన్నీ తగ్గిపోవడం కల్లా మందిరానికి ఒకవేళ బలవంతంగా వచ్చినా మందిరంలో పరిశుద్ధంగా ఉండేదంట. కాలేజీలో తన ఇష్టానుసారం కాలేజీ బ్రతుకుండేదంట. ఆమెది కాలేజీలో తన ఇష్టానుసారంగా ఉండేది, బయట తన ఇష్టానుసారంగా జీవించేది. మందిరంలో మాత్రము చాలా భక్తిగా కనబడేదంట ఆమె. కొన్ని దినాలు అలాగ జీవిస్తూ తన జీవితం బయట ఒకలాగా, సంఘంలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, అలాగ యవనస్తురాలు జీవిస్తూ ఉండేదంట. అలాగ జీవిస్తున్న కొద్ది దినాల్లో తర్వాత ఏమైందంటే, అమ్మాయి చెప్పిన సాక్ష్యం ఏంటిదంటే, ఇలాగ జీవిస్తున్నాను. ఒకరోజు మా అమ్మ బలవంతంగా ఒక ప్రార్థన కూడికి తీసుకెళ్ళింది. నేను రాకపోయినా ఇష్టం లేకపోయినా, కానీ మా అమ్మ బలవంతంగా ఆ కూడికలో తీసుకొచ్చినప్పుడు ఒకరోజు ప్రభు నాతో మాట్లాడాడు. ఎప్పుడైతే నా దేవుడు నాతో మాట్లాడాడో వెంటనే ఆ వాక్యం దర్శించింది. నా జీవిత విధానం ఎలాగుంది, నేను సంఘంలో ఎలాగున్నాను, బయట ఎలాగున్నాను, అలాగే కాలేజీలో ఎలాగున్నాని, యవనస్తులు తన జీవితంలో ఉన్న ఆ పశ్చాత్తాపం, ఒక లోతైన మారు మనసు, వ్యక్తిగతంగా ప్రభువా నేను చేసిన తప్పులు ఏవైతున్నాయో అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతుంటే తనకు గుర్తుకునే అన్ని ఒప్పుకుంటా ఉందంట ఆ యవనస్తురాలు. కానీ అవన్నీ ఏవైతే గుర్తుకునే ఒప్పుకుంటుందంట, ప్రార్థనలు ఉన్నప్పుడు తను మర్చిపోయిన తప్పులన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసి పశ్చాత్తాపంలో తీసుకొచ్చాడంట దేవుడు. హల్లెలూయా. ప్రార్థనలో నువ్వేం చేస్తావంటే, నీలో ఉన్న పొరపాట్లన్నీ కూడా పశ్చాత్తాపంలో తీసుకురావడమే కాదు, పరిశుద్ధతలోకి తీసుకొని వస్తుంది. అమ్మాయి ఇప్పుడు లెక్చరర్ అంట. ఇప్పుడు అమ్మాయి ఏమని చెప్పండి? ఇప్పుడు లెక్చరర్ అయింది, మంచి సేవలో వాడబడుతుంది దేవుని పనిలో. యవనస్తురాలు చూడు, ఒక యవనస్తురాలు దేవుడు వాడుకుంటే ఎలాగో చూడండి. ఇక్కడ యవనస్తులు కొంతమంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మన దేహం ఏంది? మన ఇష్టం కాదు, మన ఉద్దేశాలు కాదు, మన ఆలోచన కాదు, మన పట్ల దేవుడు ఈ సంఘానికి ఎందుకు తీసుకొచ్చంటే, దేవుని ఉద్దేశం నీ పట్ల ఉంది, దేవుని యొక్క సంకల్పం నీ పట్ల ఉంది, దేవుని యొక్క ఏర్పాటు నీ పట్ల ఉంది. నేను అభివృద్ధి చేయాలని, నేను ఆశీర్వదించాలని, అందరికంటే నీ కుటుంబంలో కూడా నేను వర్ధిల్ల చేయాలని, నువ్వు దానికి ఒకటే మూలం పరిశుద్ధ జీవితం. హల్లెలూయా. నువ్వు ఎలాగ దేవుని కనుదృష్టి లోకమంతటి కూడా అందరూ చూస్తుంది, నన్ను చూస్తుంది, మిమ్మల్ని కూడా చూస్తుంది. రెండవది మనం చూసాం. అలాగే యోబు అంటాడు, నా కన్నులకు ఒక నిబంధన చేసుకున్నా అంటాడు. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, నేను ఎలాగూ అసలుకి మన కన్నులో చాలా ప్రమాదకరమైనది ఏం చెప్పండి? మన శరీరంలో, మన దేహంలో అన్నిటికన్నా చాలా ప్రమాదకరమైన చెప్పాలన్నా మన కన్ను. ఒక దైవజనుడు అన్నాడు, సాతాను ఆయుధం అన్నాడు మన కన్నులు. సాతానికి మన కన్నులే, సాతానికి ఏంటంటే చెప్పండి, ఆయుధంగా ఉంటాయి మన కన్నులు అన్నాడు ఒక దైవజనుడు. ఇప్పుడు సాతాను దేన్ని వాడుకుంటాడు? మన కన్నులే వాడుకుంటాడు, మన కన్ను చూపే వాడుకుంటే. ఇక్కడ చూడండి, అప్పటికి యోబుకి 10 మంది పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, సమృద్ధి ఉంది, అన్నీ ఉన్నప్పటికీ కూడా తన కంటికి ఏం చేసుకుని చెప్పండి? ఒక నిబంధన. ఈ కనుచూపు, మన కనుచూపు చాలా ప్రమాదకరమైంది. అందుకే అంటున్నాడు చెప్పండి, నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను, కన్యకను, అలాగే స్త్రీ అయిన పురుషుడని. నేను మొన్న ఈ మధ్యలో ఒక నూలు చదివాను. ఈ అయ్యగారికి 35 సంవత్సరాలు, ఆమెకి 81 సంవత్సరం. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ రోజులు ఎట్లా తయారైంది చూడు దేశం, ప్రపంచాలు చూడండి. ఈయనకేం 35 సంవత్సరాలు, ఆమెకి
81 సంవత్సరం. ఇటుపోతున్న దేశం అర్థం కాని పరిస్థితిలో మనం ఉంటున్నాం. కానీ ఈ దైవజనుడు అంటాడు, ఈ భక్తుడు అంటాడు ఏమంటే చెప్పండి, నా కన్నులకు ఒక నిబంధన చేసుకున్నాను అనే మాట మాట్లాడతాడు. రెండవది మనం చూసాం. మూడవది చూద్దాం చూడండి. మూడవది మనం చూద్దాం చూడండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇప్పుడు మహిమ దిగి రావాలి మనకి. 7వ అధ్యాయానికి ఒకసారి రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా చూడండి, ఇక్కడ చూడండి ఏం ఊహించాడంట. మహిమ ఎవరు దిగింది చెప్పాలనా? దేవుని సన్నిధి ఎవరు ఆవరిస్తుంది చెప్పాలనా? దేవుని ఆత్మ మహిమ ప్రసన్నత ఎవరు ఆవరిస్తుందంటే సొలొమోను ఒక మందిరాన్ని కట్టాడు. ఏం కట్టాడు చెప్పండి? 2వ దినవృత్తాంతాలు 7 మొదటి వచనంలో ఏం చెప్పండి? సొలొమోను ఈ 6వ అధ్యాయం మొత్తం కూడా సొలొమోను ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి 12వ వచనం చూడండి, 6:12 చూడండి. ఇశ్రాయేలీయులందరూ సమాజములో కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసి. ఈ బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే, బలిపీఠం ఎవరికి సాదృశ్యం చెప్పండి? యేసు ప్రభు వారికే సాదృశ్యం. కొత్త నిబంధనలో చూస్తే ఈ బలిపీఠం మీదకి ప్రజలు ఎంత తప్పులు చేసినా పరమ ఎక్కడికి వచ్చేవాళ్ళంటే బలిపీఠం దగ్గరికి వచ్చేవాళ్ళు. ఎక్కడ బలి పశువు ఎక్కడైతే అక్కడ అర్పించబడిద్దో వెంటనే మానవుని యొక్క పాపము క్షమించబడిద్ది. ఆ బలిపీఠం దగ్గరికి దేవుడు వచ్చేవాడు, ప్రజలు కూడా బలిపీఠం దగ్గరికి వచ్చేవాళ్ళు. అలాగే యేసుక్రీస్తు ప్రభు బలి పశువుగా మన కొరకు అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆ బలిపీఠం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనలో ఉన్న దోషాలు, మనలో ఉన్న అపరాధాలు, మనలో ఉన్న పాపం అంతా కూడా ఈ బలిపీఠము శుద్ధి చేస్తుంది. బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే ప్రార్థన జీవితానికి. ప్రార్థన ద్వారా నువ్వు దేవునికి సమీపిస్తావు, ప్రార్థన ద్వారానే దేవుడు నీకు సమీపిస్తాడు. ప్రార్థన పైకి వెళ్తుంటే దేవుని యొక్క శక్తి నేను నింపుతూ ఉంటుంది, దేవుని శక్తి నేను ఆవరిస్తూ ఉంటుంది, దేవుని ఆత్మ నేను ఆవరిస్తుంటుంది. నీలో ఉన్న ప్రతి సమస్త క్రియలను కూడా నేను పరిశుద్ధపరచడమే కాదు, నేను భయపెడుతున్న ప్రతి సమస్యలపై విడుదల కలగజేస్తుంది ప్రార్థన. హల్లెలూయ. ప్రార్థన ఎంత శక్తి కలిగిందంటే అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరచగలిగిన కార్యాలు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ప్రతి బంధకాలను కూడా, ప్రతి బలమైన సంఖ్యలను కూడా తెంపగలిగిన శక్తి ప్రార్థనకున్నది. హల్లెలూయ. ప్రార్థన ఏమంటుంది చెప్పండి? సొలొమోను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ముగించే లోపు ఆలోచన అంతా కూడా ప్రార్థన చేస్తాడు సొలొమోను. అప్పుడు మందిరం కట్టినప్పుడు ఈ మందిరంలోకి ఎవరు రావాలా? దేవుని ఆత్మ, దేవుడే రావాలి. అయితే 7వ అధ్యాయంలో చూస్తే ప్రార్థన ముగించిన వెంటనే ఏమొచ్చింది చెప్పండి? ఆకాశం నుండి దిగి. నీ ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు ఏం దిగి రావాలి? నీలోకి, నీ కుటుంబంలోకి ఏం రావాలి? అగ్ని రావాలి. ఏం రావాలి చెప్పండి? అగ్ని అభిషేకం రావాలి. నిన్ను ఆవరించాలా సన్నిధి, ఆ ప్రసన్నత నిన్ను ఆవరించాలా, ఆ మహిమ నిన్ను ఆవరించాలా, నీ కట్లలన్నీ తెంపాలి, నీలో అసమాధానం, ఆ భయాలన్నీ కూడా తొలగించేది ఆ మహిమ. హల్లెలూయ. దేవుని ఆత్మ ఎవరిని ఆవరిస్తుందో ఆ ఆత్మ ప్రతి పరిస్థితులు కూడా సాధ్యపరచగలిగే శక్తి గల కార్యాలు. ఇక్కడ చూడండి, ఈ మందిరానికి 6వ వచనం చూడండి, 7:6. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసి. ఏం చేశారంట? దేవుని ఆలయాన్ని, మందిరాన్ని ఏం చేశారు? ప్రతిష్ఠత. దేవుని మందిరాన్ని ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు నువ్వు దేవునికి ఏమై ఉన్నావు? మందిరమై ఉన్నావు కదా, ఆలయమై ఉన్నావు కదా. ఈ మందిరం ఎవరికి ప్రతిష్ఠించబడాలా? దేవునికి ప్రతిష్ఠించినప్పుడు దీనిలో ఏమైనా నీ ఇష్టాలు ఉంటాయా? దీనిలో నీ సొంత కోరికలు ఏమైనా ఉంటాయా? దేవుడికి అయిపోయావు కదా. ఇప్పుడు ఒక కానుక తీసుకొచ్చి ఇచ్చావు, ఒక 10,000 తీసుకొచ్చావు, 5,000 తీసుకొచ్చావు, మళ్ళీ నువ్వు మళ్ళీ తీసుకుంటావా? అది ఎవరికి ఇచ్చేసావు? అది నీ లెక్కలు పోయేదా లేదా? నీ లెక్కలకు వచ్చిందా మళ్ళా? అంటే ఎవరికి ఇష్టం అయిపోయింది అది? అలాగే నువ్వు దేవునికి ఒక కానుక అయిపోవాలి. ఒక దైవజనుడు ఇక్కడ మన దగ్గరకు వచ్చిన సురేష్ అయ్య గారు ఒక ఆయన అన్నాడు, ఆయన దగ్గర కానుక ఇవ్వడానికి ఏమి లేదంట. ఆయన ప్రభు నమ్ముకున్న ఆయన తొలి దినాల్లో నమ్ముకున్నాడు, ప్రభా నేనే కానుక బాక్స్ మీద ఉంటా, నేనే నీకు ఒక కానుక ప్రభా. నా దగ్గర కానుక వేయడానికి పావులవో లేదు, నా దగ్గర ఏం లేదు. ఆ రోజులు ఆ దైవజనుడు చెప్పిన మన దగ్గరకు ఇక్కడ చెప్పాడు ఆ సాక్ష్యం. నా దగ్గర కానుక వేయడానికి కూడా నేనే నీకు ఒక కానుక అయిపోతాను ప్రభా అన్నప్పుడు దేవుడు ఆయన మరణపు అంచులు, ఆయన భయాలను, ఆయన పరిస్థితులన్నీ మార్చివేసి కర్ణాటక మైసూరు ప్రాంతంలో పెద్ద సంఘాన్ని దైవజనుడు కట్టాడు. అక్కడ అనేక దయ్యాలు, రోగాలు, స్వస్థత, చనిపోయిన వారు 36 మంది లేచారు ఆ సేవకులు. ఆ కానుకగా దేవుడు ఎవరు కానుక అయ్యాడు? ఆయన దేవునికి ఎవరైతే కానుక అవుతారో, కానుక అంటే దేవునికి సమర్పించుకుంటారో, ఎవరైతే దేవునికి ఆలయంగా ప్రతిష్ఠించబడతారో వారిలో దేవుని యొక్క నివాసం ఉంటుంది, దేవునికి శక్తి ఉంటుంది. మనమే దేవునికి ఏమై ఉన్నాం?
ఆలయం. మనమే దేవుడు. ఆ ఆలయంలో ఆయన పరిశుద్ధంగా ఆయన ఎవరిలోకి వస్తా అంటున్నాడు? ఏ హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో, ఎవరి మనస్సు పరిశుద్ధంగా ఉంటుందో ఆ పరిశుద్ధత మనంతలో మనం కూడా చేసుకోలేం, ప్రార్థన ద్వారా జరిగింది. హల్లెలూయా. మనం ఏంటంటే ప్రాణము, ఆత్మ, శరీరం. మనలో ఎన్నున్నాయి? దేవుళ్ళు ఎన్నున్నాయి? దేవుడు ఒక్కడే, కానీ ఎన్నున్నాడు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అలాగే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అలాగే మనిషి కూడా 3 రకాలుగా ఉన్నాడు. 3 రకాలుగా ఉన్న మనిషి ఏంది? ఒకడే కాదా? మనలో ఎన్నున్నాయి? ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం కూడా ఉంది. ఈ మూడిట్లో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నా అంటే, ఎప్పుడైతే ఆదాము అవ్వ ఎప్పుడైతే పాపం చేశారో మానవులు ఉన్న మహిమ కోల్పోయారు. ఏం కోల్పోయారు చెప్పండి? మహిమ. మొదట ఏమున్నారు వాళ్ళు? ఆదాము అవ్వ పాపం చేయకపోతే ఎలా ఉన్నారు? మహిమతో ఉన్నారు, తేజస్సుతో ఉన్నారు. దేవుడు ఎలా ఉన్నారో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఆ గుణలక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? ఆదాములో, అవ్వలో, ఇద్దరులో ఉన్నాయి. అదే మహిమతో ఉన్నారు, అదే ప్రసన్నతో ఉన్నారు. ఆ మహిమలో ఉన్నప్పుడు దేవుడు ముఖాముఖిగా ఆదాముతో అవ్వతో మాట్లాడేవాళ్ళు. అవునా కదా? ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో ఈ భూమి అంతా కూడా దేవుని చూసే కన్నులు కోల్పోయారు. హల్లెలూయా. దేవుని చూసే ఒకరోజు ఒక వ్యక్తి, ఒకరోజు మీకు చెప్తాను, ఒకరోజు సాక్షి నేను మీకు రాత్రి గ్రూప్లో కూడా పెట్టిన, అది వినండి. ఒక భయంకరమైన మాంత్రికుడు, ఆ మాంత్రికుడు ఒక మీటింగ్, ఒక కూడికి పెద్ద మీటింగ్కి వెళ్ళాడంట తెనాలిలో. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి, ఇతను మాంత్రికుడు అతను చూస్తేనే ఆ ఊరంతా కూడా భయపడిద్దంట. అలాంటి మాంత్రికుడు ఆ కూడికి వెళ్ళినప్పుడు ఆ కూడికలో ఆ దేవుడు అందరూ ఆ ప్రార్థన చేద్దాం, రోగుల కొరకు మీ చేతులు పెట్టుకోండి, వ్యాధుల కొరకు మీరు దైవజనుడు చెప్తా ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఆయన కూడా కళ్ళు మూసుకున్నట. ఈయన కూడా మంత్ర ప్రయోగాలు అంటే ఇట్లా రోగాలు బాగు చేస్తాడా, ఈయనలో ఉన్న మంత్ర శక్తులన్నీ కూడా ఆ సేవకుడి మీదకి పంపుతున్నాడంట. ఏవైతే ఆయనలో ఉన్న శక్తులన్నీ కూడా ఆయనలో పంపుతుంటే ఆ శక్తులను రివర్స్ వచ్చి ఈయన మీద కొడుతున్నాయంట. అవి ఎవరి మీద? భయంకరమైన మంత్రశక్తులు ఈ వ్యక్తి ఆ దైవజనుడి మీద పంపుతా ఉంటే ఆ శక్తులు మొత్తం ఇతను రివర్స్ కొడుతున్నప్పుడు మొత్తం మీద ఒకటేమో ఆయనకి అర్థమవుతుంట, ఒక దర్శనం కనబడుతుంది ఆయనకి. ఆ దర్శనంలో దేవుని యొక్క వెలుగు, ఆకాశంలో పెద్ద వెలుగు కనబడుతుంది. ఆ వెలుగులోంచి ఈయన దురాత్మ శక్తులు అన్ని కూడా పారిపోతా ఉన్నాయంట. అలాంటి వెలుగు మిమ్మల్ని దర్శించునుగాక. గొప్ప సేవకుడు అయ్యాడు ఈరోజు ఆయన. వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, వినండి. అంత సాక్ష్యం అంటే మీకు అర్థమవుతుంది. చాలా మంచి సాక్ష్యం. అయితే ఇక్కడ చెప్తున్నాను, మనం దేవునికి ఏమై ఉన్నాం చెప్పండి? 2 ఒకటి, దేవునికి నువ్వు ఆలయమైన ఉండాలా, దెయ్యానికి ఒక ఆలయమైన ఉండాలి. నువ్వు మనలో ఎవరి నివాసం ఉండాలా? దేవుడి నివాసం ఉంటే ఏ శత్రుశక్తులు కానీ ఏ మంత్రశక్తులు కూడా నీ మీద ఉపయోగపడవు, ఏమి పని చేయలేవు. నువ్వు దేవునికి ఒక ఆలయంగా మారితే నేను భయపెట్టే మంత్రగాలు కానీ నేను కలవరపెట్టే ప్రతి శోధన కూడా ఎటువంటి మాంత్రికుడు వణుకుతాడు. నీలో అగ్ని ఉంటే. దేవుడు ఏమై ఉన్నాడు? అగ్ని. ఆ అగ్ని నేను ఆవరిస్తే ఎటువంటి భయపడే శత్రువులు, మాంత్రికులు వణుకుతారండి దేవుని ఆత్మ ద్వారా. అలాంటి కార్యాలు ప్రభు మీలో చేయునుగాక. ఆ దైవజనుడే కాదు, ఈరోజు ప్రతి ఒక్కరు మనం ఏమైనా దేవునికి ఆలయమే ఉన్నాం. ఈ ఆలయంలో ఎవరు నివాసం ఉండాలా? దేవుడే ఉండాలి. 3వది. 4వది మనం చూద్దాం చూడండి. 4వది చూద్దాం చూడండి. దినవృత్తాంత గ్రంథంలో అతను మోకరించి ప్రార్థన చేశాడని ఉంటుంది చూడండి. మోకరించి ఊరు సొలొమోను మోకాల మీద ప్రార్థన చేశాడు. 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. 13 చూడరా, 13లో ఉంటుంది. మోకాల చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరము ముంగిటి ఆవరమున నుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలు అందరి ఎదుటను మోకాల్లోని ప్రజలందరి మధ్యలో రాజు, దేశాన్ని పరిపాలిస్తున్న రాజు మంచి హోదాలో ఉన్నాడు, దేశానికి నాయకుడుగా ఉన్నాడు, మందిరాన్ని కట్టాడు. ఇప్పుడు ప్రజలందరి మధ్యలో ఎలా ఉన్నాడు? మోకాల మీద ఆయన ఏం చేస్తున్నాడు? రాజు కూడా ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి. మోకాల అనుభవం. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మోకాలు నువ్వు తగ్గించుకుంటావో ఆ మోకాల ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. నిన్ను మోకాల ప్రార్థన దేని గుర్తంటే నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి. ఎవరు చెప్పండి? రాజు కూడా ఎక్కడ ఎవరి సన్నిధిలో మోకరిస్తున్నాడా లేదా? మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మోకరిస్తాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, రాజు ఏమంటున్నాడు చెప్పండి? దేవుని సన్నిధిలో మోకాలుని ఇట్లా ప్రార్థన చేసి 6వ అధ్యాయం మొత్తం చూడండి. దేవుని యొక్క సన్నిధి, ఆ ప్రార్థన, ఆ శక్తి, ఆ ప్రభావం అంతా కూడా 7వ అధ్యాయంలో నింపబడతాం. అంటే నీ మాటలు ఎందుకు చెప్తున్నంటే ప్రత్యక్ష గుడారంలోకి ఏం దిగి వచ్చే చెప్పండి? దేవుని యొక్క మహిమ. దేవుని మహిమ దిగి రావాలంటే అక్కడ మీకు చూద్దాం చూడండి. 40వ అధ్యాయం చూడండి ఒకసారి రండి. నిర్గమకాండం 40వ అధ్యాయం ఒక వచనం చూపిస్తాను. అక్కడ నన్ను ఒకరోజు ఈ వాక్యం చదువుతున్నాం, నా హృదయాన్ని బాగా తాకి ఎంత సిద్ధపడ్డా నేను. 40వ అధ్యాయము 30వ వచనం చూడండి.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో బలిపీఠమునకు మధ్య గంగాల ముంచి ప్రక్షాళన కొరకు దాంట్లో నీళ్లు పోసెను. దాని యొక్క మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళు చూడండి ఏం కడుక్కుంటున్నారు చెప్పండి. చేతులు ఎక్కడ? బలిపీఠం దగ్గర. ఇంకేమంటున్నాడు? ప్రత్యక్ష గుడారం వెళ్ళినప్పుడు బలిపీఠమునకు సమీపమైనప్పుడు కడుక్కొనిరి. ఎక్కడ కడుక్కున్నారట? ఎక్కడ కడుక్కున్నారు? బలిపీఠం దగ్గర ఏం కడుక్కోవాలా? మనం చేసిన దోషాలు ఉన్నాయి చూసారా, మనం చేసిన తప్పులను చూసారా, ప్రభు దగ్గర పశ్చాత్తాపడి కడుక్కుంటే ఆ మహిమని ఆవరిస్తుంది. బలిపీఠం ఎవరు సమీపించారు చూడండి ఆ మాట. బలిపీఠం సమీపించినప్పుడు ఏమయ్యారు చెప్పండి? యేసుకు నువ్వు సమీపించినప్పుడు, ప్రార్థనలో దేవునికి సమీపించినప్పుడు, ఆ ప్రార్థనలో నీలో ఒక లోతైన పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో ఆ పశ్చాత్తాపమే దేవుని ప్రత్యక్ష గుడారం దిగిన మహిమ మిమ్మల్ని కూడా ఆవరిస్తుంది. హల్లెలూయ. తర్వాత వచనంలో ఎందులో దిగి చెప్పండి? ప్రత్యక్ష గుడారంలో దిగింది. అంటే మనం ఏం చేయాలా? కడుక్కోవాలి. ఎవరి దగ్గర? యేసు ప్రభు యొక్క రక్తము మనలో ఉన్న ప్రతి పాపం. యోహాను సువార్త 1వ అధ్యాయం అంటాడు 1:8-9 వచనాల్లో ప్రతి పాపం యేసు రక్తం మనం ఏం చేస్తుంది చెప్పండి? పాపం లేని వారు నాలో కానీ మనలో ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. యేసయ్య రక్తం ద్వారా మనం కడుక్కుంటే దేవుడు మీ జీవితాలు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. ఈరోజు నీ కుటుంబంలో ఏ పరిస్థితులు నువ్వు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఏ పరిస్థితులు నువ్వు భయపడుతున్నా అవన్నిట్లో దేవుడే కార్యాలు అభివృద్ధి చేయనుగాక. మొదటిది మనం చూసాము. మొదటి ఏం చూసాం చెప్పండి? శత్రువు ఆ మేఘం ఏం చేస్తుంది చెప్పండి? శత్రువు పక్షంగా నీ పక్షంగా ఏం చేస్తుంది? యుద్ధం చేస్తుంది. ఆ మేఘం ఎటువంటి చెప్పండి? నిన్ను కాపాడేదిగా, నిన్ను భద్రపరిచేదిగా, నీ భయాలు తొలగించేదిగా, నీ సమస్యలు ఏ శత్రువు చేత నిన్ను భయపెడుతున్నాడో వాడిని వణికిచ్చేది ఆ మేఘం. దేవుడు ఆ మేఘం మిమ్మల్ని ఆవరించునుగాక. ఆ మేఘమే మంత్రగాళ్ళు కూడా వణికిస్తుంది. ఆ మేఘం పరిశుద్ధాత్ముడు నీలో నింపబడితే ఏ దయ్యాలు కూడా నిన్ను వణుకుతాయి నిన్ను చూసి. హల్లెలూయా. అక్కడ చూడండి, యుద్ధం ఎవరు పక్షంగా చేస్తున్నాడు దేవుడు? ఎవరు పక్షంగా? శత్రు పక్షంగా చేస్తున్నాడా? దేవుని ప్రజల పక్షంగా చేస్తున్నాడా? నీ పక్షంగా దేవుడు చేయునుగాక. ఆమేన్. మన పక్షంగా దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? మొదటిది చూస్తే ఆ మేఘము నిన్ను ఆవరించినప్పుడు ఏం జరిగిందంటే శత్రువు వణుకుతాడు, నేను భయపెట్టేవాడు వణుకుతాడు, నీ సమస్యలు వణికిచ్చేవాడు కూడా, నీ పరిస్థితుల్లో కూడా వాడు వణకాలంటే ఆ మేఘం నిన్ను ఏం చేయాలా? ఆవరించాలి. మొదటిది ఏం చూసాను చెప్పండి? మేఘం. రెండవది గుడారం. ఆ గుడారంలో మనలో ఏముండొద్దు? ఆ దుర్మార్గత అంటే పాపం అవన్నీ కూడా మనలో చచ్చిపోతే, శరీరంలో ఆ దురాశ, కోరికలు, ఆ ఇష్టాలు అవన్నీ కూడా దేవునికి ఎప్పుడైతే చచ్చిపోతాయో వెంటనే దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ గుడారాన్ని ఏం చేస్తాడు? వర్ధిల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడమే కాదు, దేవుడు ఆ దేశంలో యోసేపుని ఎలాగైతే వర్ధిల చేశాడో మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి? వర్ధిల చేస్తాడు. మూడవది మనం చూసాము ఏంటి చెప్పండి? మూడవది మోకాల ప్రార్థన. ఏం చెప్పండి? ప్రార్థన అయిపోయి మోకాల ఎక్కడ ఉండాలా? మోకాల మీద ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తుంటామో దేవుని మహిమ ప్రత్యక్ష కూడా దిగిన అగ్ని అభిషేకము మనల్ని కూడా ఆవరిస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఏ సమస్యలు అయితే నిన్ను భయపెడతాయో, ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగుతున్నావో ఆ పరిస్థితులన్నీ నా దేవుడు జవాబిస్తాడు. కొన్ని సాక్ష్యాలు కూడా చెప్పాను. వర్ధిల్లారు, అలాగే భయాల నుంచి విడిపించబడ్డారు. ఈరోజు నీ జీవితాలు ఏ కార్యాలను ప్రభు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆ ప్రత్యక్ష గుడారం యొక్క మహిమ మమ్మల్ని ఆవరించాలి. మేమే నీకు ఒక గుడారం, నీకే మేము ఒక ఆలయం. ఈ ఆలయం పరిశుద్ధపరచబడాలి, ఈ దేహం పరిశుద్ధపరచబడాలి, దేవుడు మనలో నివాసమై ఉండాలి. పరిశుద్ధాత్మకు మనం ఒక ఆలయం, దేవునికి ఒక ఆలయం. మనం ఒకరు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి ఎవరైనా ఒకరు చేస్తారా? ఎవరైనా ఒకరు చేయండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా, వాక్య ధ్యానంలో నీ దైవదాసుని మరుగుపరుచుకొని నా దేవా, అయా మేము నీకు ఆలయమై ఉన్నామని, ఈ ఆలయంలో నా తండ్రి అయా పరిశుద్ధత ఉండాలని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మా జీవితంలో నీ వాక్యము ఖచ్చితంగా నెరవేరును కానీ ప్రార్థన చేస్తున్నాం. మా సొంత ఆలోచనలు, మా సొంత తలంపులు కాదు కానీ ప్రభా, కేవలం నీ చిత్తము చేయవారంగా మమ్మల్ని ప్రతిష్ఠించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క దేహంతో నిన్ను మహిమపరచాలి కానీ మా ఇష్టాన్ని
వాక్యానుసారంగా జీవించకూడదు ప్రభా. వాక్యం విన్నప్పుడే తీర్మానాలకి కాదు, కానీ అయ్యా నా తండ్రి, అయిన తండ్రి ప్రతి దినము కూడా మేము నీ కొరకు పరిశుద్ధంగా జీవించే కృప మాకు అనుగ్రహించండి. మేము ఎక్కడికి వెళ్ళినను అయ్యా మా ఎదుట ఉన్నవారు నిన్ను మాలో చూడగలగాలి ప్రభా. అటువంటి గొప్ప పరిశుద్ధ జీవితం మాకు అనుగ్రహించండి. నీ రాకడ ఎదుట నా తండ్రి, రాకడ వచ్చినప్పుడు మేమందరం ఎత్తబడి సంఘంలో ఉన్నంత పరిశుద్ధత మీరు మా అందరికీ అనుగ్రహించండి. మోకాల ప్రార్థన కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. గంటల తడబడి నీతో మాట్లాడే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. అయ్యా సొలొమోను భక్తుడు ఏ రీతిగా బలిపీఠం దగ్గర మోకాళ్ళు ఉన్నాడో ప్రభా, మేము కూడా ప్రతి దినము నీ పాదాల చెంత మోకాళ్ళు ఉండగలిగే కృప మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు. యెహోవా మందిర తేజస్సుతో ప్రత్యక్ష గుడారం నింపబడిందంట ప్రభా. మా యొక్క గుడారము, మా యొక్క దేహము కూడా నీ యొక్క తేజస్సుతో నింపబడును గాకని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు. వాక్యాన్ని మాలో ఫలించి అభివృద్ధి పరిచి అయ్యా విస్తరింపజేయమని ప్రార్థన చేస్తూ ఈ దినమంతా, ఈ వారమంతా మేము నీ యొక్క వాక్యము మా యొక్క తండ్రి జీవితంలో మేము నెమరు వేసుకునే కృప మీరు మాకు అనుగ్రహించమని తండ్రి. ఇంకను నీ దైవ సేవకుని ఇంకను వాడుకొని గొప్ప వాక్య ప్రత్యక్షతలు అనుగ్రహించమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి.